హలో, గుడ్ మార్నింగ్. ఉషోదయం. ఈ ఉషోదయాన నేను నా జీవితాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేనేనండి కవర్ని. ఇగో ఇక్కడ ఒడ్డు మీద పడి ఉన్నా కదా, నేనే కవర్ని. నా జీవితంలో కష్టాలు సుఖాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరే నా ఫ్రెండ్స్ అని భావిస్తున్నాను. నా గురించి మీకు బాగానే తెలిసి ఉంటుంది. మేమందరం ఇలాంటి కంపెనీల్లో దినం వందలు వేల రూపంలో లక్షల రూపంలో తయారవుతూ ఉంటాం. మమ్మల్ని మీరు నిత్య జీవితంలో ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. మించుమించు చెప్పాలంటే మేము లేనిది మీ జీవితం లేదని చెప్పుకోవచ్చు. నా జీవితం ఇలా ఓ షాప్లో మొదలైంది. నా కోసం నా ఓనర్ డబ్బిచ్చాడు. అందుకే తను ఇచ్చిన ప్రతి బరువు బాధ్యతని నాదిగా స్వీకరించి భరించాలనుకున్నాను. ఆయన ఇచ్చిన బరువు బాధ్యతలన్నింటినీ మోసాను. ఈ రోజు నుంచి ఈయనకు నా జీవితం అంకితం అనుకున్నాను. ఆయన వెంటే ఆయన ఇంటికి నడిచాను. తను నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇంట్లో ఇది నా మొదటి రోజు. అడుగు పెట్టాను, లోపలికి వెళ్ళాను. మొదటి రోజు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నన్ను ఒకటి చల్లని ప్రదేశంలో పెట్టాడు. చాలా జాగ్రత్తగా మడిచి నన్ను అక్కడ ఉంచాడు. అక్కడంతా చాలా చల్లగా ఉంది. నాలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. చాలా బాగుంది. ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇంతలోనే వాళ్ళ అబ్బాయి నన్ను బయటికి తీసి పడేశాడు. కానీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా అని ఆనందంగానే ఉన్నాను. కానీ ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ తన పుస్తకాన్ని అడిగాడు. పుస్తకాన్ని తీసుకెళ్ళడానికి నన్ను కూడా అడిగాడు. నిస్సందేహంగా నన్ను తన వెంట పంపించడానికి మా ఓనర్ సిద్ధమయ్యాడు. పుస్తకాన్ని తీసుకొని నాలో ఉంచి నేరుగా నన్ను తీసుకెళ్ళి ఆయన చేతిలో అప్పగించాడు. ఆయన తన ఇంటికి తీసుకెళ్ళి ఆ బుక్ చదువుకొని నన్ను తనతో పాటు ఉంచుకుంటాడు అనుకున్నాను. తను నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ బుక్ తీసుకెళ్ళి చదవడానికి దాన్ని బయటికి తీశాడు. కానీ అంతలోనే నాతో పని అయిపోయిందన్నట్టు బయటికి పారేశాడు. అంతే. ఇక స్వేచ్ఛా స్వర్గాన్ని, స్వేచ్ఛా ప్రపంచాన్ని వెతుకుతూ నా పైన మొదలైంది. ఆ రోజు నుంచి నేను తిరగని ప్లేస్ అంటూ లేదు. కానీ వెళ్ళి నేరుగా ఓ చెత్త కుప్పలో పడ్డా. అక్కడ చూస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా దారుణంగా ఉన్నారు. అంతే, నా జీవితం అంతమైపోయింది అనుకున్నాను. ఇక మేమందరం ఇక్కడికి చేరాలనుకున్నాం. ఇంత తొందరగా నేను ఇక్కడికి చేరుతాను, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. చాలా బాధపడ్డాను. కానీ ఎలాగోలా తప్పించుకొని నేరుగా మళ్ళీ వచ్చి రోడ్డు మీదే పడ్డాను. మామూలుగా మనుషులే ఉంటారనుకున్నాను. అక్కడ మనుషులే కాకుండా పెద్ద పెద్ద యంత్రాలు కూడా ఉంటాయని, అవి కదులుతుంటాయని అప్పుడే తెలుసుకున్నాను. నేను దాంట్లో ఒక భాగమే అనుకున్నాను. ఒకరోజు బస్ స్టాండ్, ఇంకో రోజు రైల్వే స్టేషన్, ఇంకో రోజు నేరుగా రైలు కింద. నేను పట్టాల పైన, నా పైన రైలు వెళ్ళిపోయింది. సో నా జీవితం ఇక్కడితో అంతమైపోయింది అనుకున్నాను. కానీ కాదు. ఇంకో రోజు మళ్ళీ మున్సిపాలిటీకి జీవితం ఇలాగే సాగిపోతూ ఉంది. మామూలే. ఇక నేను తిరగడం మొదలుపెట్టాను. అక్కడ అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చితికిపోయి ఉన్నారు, కదలలేని పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు కవర్లను నిషేధించడం కూడా మొదలుపెట్టారు. కవర్లు నిషేధించారు. కానీ 300 ఏళ్ల వరకు నా ప్రయాణం సాధారణంగానే సాగింది. ఇన్ని రోజులైనా నన్ను ఎవరూ ఏం చేయలేదు. నా ప్రయాణం యథావిధిగా సాగుతూనే ఉంది. నేను మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను. ప్రపంచం అంతా నాదేనట్టు తిరుగుతూనే ఉన్నాను. చాలా స్వేచ్ఛగా గాల్లో తిరుగుతున్నాను. ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత నా రంగు మారింది తప్ప నేను ఆగలేదు. ప్రపంచంలో ప్రతి ఇంటిని, ప్రతి చెట్టుని తడుముతూ వెళ్ళాను. నా ఆశయం ఏంటో నాకు తెలియదు. బట్ తిరుగుతూనే ఉన్నాను ప్రపంచం మొత్తం. ఆగిపోయాం కొన్ని రోజులు, ఏం చేయలేక. సుడిగాల్లో చిక్కున్నాం. కష్టాలు చాలానే అనుభవించాం. కానీ అవన్నీ సర్వసాధారణమైపోయినాయి. ఇంతలోనే ఓ నేస్తం తగిలాడు. దాంతో పాటు ప్రపంచం తిరిగాను. చాలా ఆనందంగా అనిపించింది. ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం. చాలానే నేర్చుకున్నాం. ఫ్రెండ్స్తో కలిసి షేరింగ్. మా కష్టాలు తనతో పంచుకున్నాం, తన కష్టాలు మాతో పంచుకున్నాడు. బరువు తగ్గినట్టు అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఎంత ఆనందంగా అంటే
ఓరుకోరు కలిసి ఇలాగే జీవితాంతం ఉంటాయి. ఇంకింతకన్నా ఏమొద్దనుకున్నాం, కానీ ఇంతలోనే వేరే అయ్యాం. వర్షంలో చిక్కున్నాం. మామూలే కష్టాలు. కవర్లకు కాక మనుషులకు వస్తాయా? మళ్ళీ మామూలే. ఎక్కడో చిక్కున్నాం, మళ్ళీ బయటపడ్డాం. చిక్కుకోవడం, బయటపడ్డాం. సంతోషాలు కాదు, కష్టాలు జీవితంలో శాశ్వతంగా ఉంటాయనుకున్నాం. అలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. అక్కడ వాళ్ళు చాలా చితికిపోయి ఉన్నారు. వాళ్ళు ఎంతగా చితికిపోయి ఉన్నారంటే వాళ్ళకన్నా నేను 100 రెట్లు మేలు అనుకున్నాను. వాళ్ళు నాకు వాళ్ళ అనుభవాలను ఇచ్చారు. వాళ్ళతో కూర్చొని ఎన్నో నేర్చుకున్నాను. వాళ్ళ కష్టాలు నాతో పంచుకున్నారు. నాకు ధైర్యం చెప్పారు. మేము చితికిపోయి ఉన్నాం, నువ్వు ఇన్నేళ్ళైనా ఇంకా బాగున్నావు అని చెప్పారు. నాలో ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళ బతుకులు చూశాను. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను జీవితంలో ఒక కొత్త పయనం కోసం ఇప్పుడే సంసిద్ధమయ్యేట్టు అనిపించింది. నా బాధలన్నీ తొలగిపోయాయి. నేను జీవితానికి, సముద్రానికి ఎదురేడని నేర్చుకున్నాను. నాలో ధైర్యం ఎలా ఉందంటే అది సముద్రమైన నా సాహసం ముందు అదెంత అనిపించింది. సో నేను సముద్రానికి ఎదురెదరడం స్టార్ట్ చేశాను. నన్ను ఇంతకుముందు అనిచిన ఆ సముద్రం వైపే నేను వెళ్ళాను. ఎదురైతాను. తను నన్ను మింగేసింది. దానిలోకి వెళ్ళాను. ఇక్కడ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళు కదలకుండా ఉన్నారు. నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను. నాతో పాటు రండి అని పిలిచాను, కానీ వాళ్ళు రాలేదు. అక్కడ నేను ఒక్కడనే అయ్యా. వాళ్ళందరికీ పిలుచుకొని రావాలనుకున్నాను. వాళ్ళకు లీడర్గా ఎదిగాను. వాళ్ళకి నచ్చి చెప్పాను, రండి బయటికి రండి, ప్రపంచం అంతా తిరుగుదాం అని చెప్పాను. కానీ వాళ్ళని ఒంటరిని చేశారు. అప్పుడే అర్థమైంది, జీవితం అంటే మేమంతా కాదు, నేనొక్కడే నేను సాధించాలని అనిపించింది. అందుకే ఆకాశాన్ని అందుకోవడం ఒక ఏమిగా పెట్టుకొని తిరిగి మళ్ళీ బయటకు వచ్చింది. ఎదిగా, చాలా ఎదిగా. ఎంత ఎగిరానంటే ఆకాశాన్ని అందుకున్నాననిపించింది.